ఆరు కాలను అంతం చేసి బాగీని కాపాడుకోవడం కోసం పాము రూపంలో అమర్ ఇంట్లోకి వస్తుంది. ఇకప్పుడు చెంబ అరుంధతి తన చెల్లెల్ని కాపాడుకోవడానికి పాము రూపంలో వచ్చిందని మనోహరికి చెప్పడంతో ఇకప్పుడు ఎలాగైనా సరే ఆరుని అమర్ చేతని చంపించాలని మనోహరి చెంబ ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక రామ్మూర్తి బయటకు వెళ్ళబోతూ తిరిగి పాము కనిపించడంతో ఇంట్లోకి వచ్చి ఈ విషయం అమర్ వాళ్ళకు చెప్పడంతో అమర్ రాథోడ్ రామ్మూర్తి వీళ్ళంతా కూడా పాము కోసం వెతుకుతూ ఉంటారు. మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు యాంటీ స్నేక్ స్ప్రేని ఆయన ఇక్కడంతా కూడా స్ప్రే చేసినట్టున్నారు. నేను స్పృహ కోల్పోకముందే ఎలాగైనా సరే నా చెల్లెలు బాగీని కాపాడుకోవాలి అని చెప్పి కాల ఎక్కడుందో వెతకాలని ఆరు పైకి వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆ స్ప్రే పీల్చిన కొద్దిసేపటికి ఆరుకి బాగా మత్తుగా అనిపించడంతో ఇకప్పుడు శివుడిని ఆరు వేడుకుంటుంది. ఎలాగైనా సరే నా చెల్లెల్ని కాపాడుకునే శక్తిని నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఆరు శివయ్యను వేడుకోవడంతో ఇకప్పుడు శివయ్య ప్రసాదించిన శక్తితో కాలతో ఆరు పోరాడుతుంది. ఇక ఆ విధంగా కాలను ఆరు అంతం చేసేస్తుంది. ఎంతో కష్టమైనప్పటికీ ఆరు కాలతో ఎంతగానో తన ప్రాణాలకు తెగించి మరీ పోరాడి నాశనం చేసేయడంతో అమర్ రాతోడిద్దరూ కూడా పైకి వచ్చి చూసేసరికి అక్కడ చనిపోయిన కాలపాము కనిపిస్తుంది. ఇక దాంతో అమర్ ఇదేంటి ఈ పాము ఎలా చచ్చిపోయింది అని చెప్పి ఒకవేళ మనం స్ప్రే చేశాం కదా ఆ స్ప్రే వల్లే ఇది స్పృహ కోల్పోయిందో లేదంటే చనిపోయిందో రాథోడ్ దీన్ని బయటకు తీసుకువెళ్ళి పారే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఓకే సార్ అంటూ రాథోడ్ ఆ చచ్చిపోయిన కాలాపామును తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఇక దాంతో చెంబ కాల మరణించింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి అది రాక్షస విషసర్పం అని చెప్పావు కదా మరి అది చచ్చిపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఆ ఆరు తన శక్తితో తన చెల్లెల్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి ప్రాణాలు పణంగా పెట్టి మరి కాలను అంతం చేసింది అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బాగిని పైకి పంపించడానికి మరొక మార్గం లేదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే మళ్ళీ మనకి అవకాశం దొరికే వరకు ఎదురు చుట్టం తప్ప మరొక మార్గం లేదు మనోహరి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. తర్వాత రామ్మూర్తి అమ్మ బాగి నీకేం కాలేదు కదా అని చెప్పి బాగి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న నాకేం కాలేదు అయినా ఎందుకు అలా అడుగుతున్నారు అని బాగి అంటూ ఉంటే అప్పుడు మంగళ ఇప్పటి వరకు ఒక పెద్ద పాము ఇక్కడిక్కడే తిరిగిందమ్మా అని అంటూ ఉంటే ఇకప్పుడు నువ్వు చెప్పేది నిజమా పిన్ని? నాన్న పాము ఇంట్లోకి వచ్చిందా? ఉదయం కూడా నాకేదో బుసలు కొట్టిన శబ్దం వినిపించింది, చూసేసరికి అక్కడ ఏమీ లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ నువ్వు తెలిస్తే కంగారు పడతావని నీతో చెప్పలేదు బాగి, ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కల అంతా కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రామ్మూర్తి సరే బాబు నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు అమర్ ఒక్క నిమిషం మామయ్య గారు అని చెప్పి రామ్మూర్తిని ఆపుతాడు. ఇందాక బాగి సీమంతానికి ఒప్పుకున్నందుకు నన్ను క్షమించండి మామయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. 9 నెలల కడుపుతో అంత దూరం జర్నీ చేస్తే బాగీకి తన కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అవుతుందేమో అన్న భయంతోనే అలా చేశాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయ్యో పర్వాలేదు బాబు అని రామ్మూర్తి అంటూ ఉంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరు కోరుకున్నట్టుగానే రేపే బాగీ సీమంతాన్ని మీ ఇంట్లోనే ఘనంగా జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి ఒప్పుకున్నందుకు అని చెప్పి బాగీ కూడా సంతోషంగా అమర్ని హక్ చేసుకుంటుంది. బాగీ కూడా నేను సీమంతానికి ఒప్పుకోలేదని చాలా బాధపడింది, పైకి చెప్పలేదు కానీ తన మనసులో ఉన్న బాధను నేను అర్థం చేసుకోగలిగాను, అందుకే నేనే రిస్క్ తీసుకొని తనని జాగ్రత్తగా ఆ ఊరికి తీసుకువద్దామని అనుకుంటున్నాను అని చెప్పి మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోండి మామయ్య గారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి చాలా సంతోషం బాబు అని అంటూ ఉంటే ఒక్క నిమిషం మామయ్య గారు మీతో పాటు రాతోడు కూడా వస్తాడు, రాతోడు కూడా మీకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాడు అని చెప్పి
రాథోడ్ మామయ్య గారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా డెకరేషన్తో పాటు ప్రతిదీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటూ ఉంటే, తప్పకుండా సార్, మిస్సమ్మ సీమంతాన్ని చాలా గ్రాండ్గా చేద్దాము అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అలా రామ్మూర్తి, రాథోడ్, మంగళ ముగ్గురు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్ సీమంతానికి ఒప్పుకున్నందుకు బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, మొదట మీరు ఒప్పుకోకపోవడంతో నేను చాలా బాధపడ్డాను. నా కోసం మీరు ఒప్పుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి అమర్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చెంబా, ఆ సీమంతంలోనే మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, తప్పకుండా మనోహరి, రేపే ఆ బాగి చావుకి ముహూర్తం పెడదామని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. మరోవైపు రాత్రిపూట బాగి నిద్రపోతూ ఉండగా ఇకప్పుడు టెడ్డీబేర్ బొమ్మ తీసుకొని అంజు బాగి దగ్గరికి వస్తుంది. బాగి నిద్రపోతూ ఉండడంతో అంజు తిరిగి వెళ్ళిపోతూ, మిస్ అమ్మను డిస్టర్బ్ చేయడం ఎందుకులే, నేను వచ్చింది ఈ బొమ్మ తెచ్చింది చెల్లి కోసం కాబట్టి ఈ బొమ్మను చెల్లికి ఇచ్చేసి వెళ్తాను అని చెప్పి అంజు ఆ టెడ్డీబేర్ బొమ్మను బాగి పొట్ట దగ్గర పెడుతూ, చెల్లి, నా చిట్టి చెల్లి, ఏం చేస్తున్నావో, నీకోసమే నేను ఈ బొమ్మ తీసుకొచ్చాను, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఈ బొమ్మతోనే ఆడుకోవాలి, అలాగే నేను నీకు బోలెడన్ని బొమ్మలు కూడా కొనిస్తాను అని చెప్పి అంజు పాపకు చెబుతూ ఉంటుంది. అప్పటి వరకు ఈ బొమ్మతో ఆడుకో అంటూ బాగి పొట్ట మీద ముద్దు పెడుతూ ఆ టెడ్డీబేర్ బొమ్మను బాగి పొట్ట మీద పెట్టేసి అంజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, బాగి పొట్టలో ఉన్న పాప అక్క అని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో చెల్లి అంటూ అంజు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది. చెల్లి, ఇప్పుడు నువ్వు మాట్లాడావా అని అంజు అంటూ ఉంటే, అవునక్క అని చెప్పి బాగి పొట్టలో ఉన్న పాప అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు, నీకు ఈ టెడ్డీబేర్ బొమ్మ నచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, చాలా బాగా నచ్చిందక్క, నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి బాగి కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతూ ఉంటే, ఇకప్పుడు ఆ మాటలు విని అంజు ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో బాగికి మెలకు వస్తుంది. అంజు, నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ, నాకు నిద్ర రావడం లేదు, చెల్లి కోసం అని చెప్పి ఈ బొమ్మ తీసుకువచ్చాను, చెల్లికి ఈ బొమ్మ చాలా బాగా నచ్చిందట, నాకు థ్యాంక్స్ కూడా చెప్తుంది అని అంటూ ఉంటే, ఏంటి చెల్లి నీతో మాట్లాడిందా అంటే, చెల్లి మాటలు నీకు కూడా వినిపిస్తున్నాయా అని బాగి అంటూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, నాకు కూడా వినిపిస్తున్నాయి, అంటే చెల్లి నీతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుందా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అవునంజు, ఈ విషయం మీ డాడీకి చెప్తే అసలు నా మాటలు నమ్మనే లేదు, ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడావు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన మాటలు ఆయన నమ్ముతారు అని బాగి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అమరుస్తాడు. ఏంటి ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే, డాడ్, ఇప్పుడు చెల్లి నాతో మాట్లాడింది, చెల్లి వాయిస్ ఎంత బాగుందో డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పటి వరకు మిస్ అమ్మే అనుకుంటే నువ్వు కూడా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టావా అని అమర్ అంటాడు. లేదు డాడ్, నేను ప్రామిస్ వేసి చెప్తున్నాను, నిజంగానే చెల్లి నాతో మాట్లాడింది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. సరే, లేట్ అవుతుంది, వెళ్ళి పడుకో అని చెప్పి అమర్ అంటాడు. ఏమండి, అంజు చెప్పేది నిజమండి అని బాగి అంటూ ఉంటే, ఇప్పుడు నేను నమ్మకపోతే వీళ్ళిద్దరూ బాధపడేలాగా ఉన్నారు, నమ్మినట్టుగా నటించాలనుకుని అమర్, సరే సరే బాగి, నేను నమ్ముతున్నాను, లేట్ అవుతుంది కదా, ఉదయాన్నే మనం ఊరికి వెళ్ళాలి, ఇద్దరు కూడా త్వరగా పడుకోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే అమర్ పిల్లలు వీళ్ళంతా కలిసి రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక అక్కడ డెకరేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడంతో అప్పుడు ఆ డెకరేషన్ అంతా చూసి బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. అమ్మ బాగి, ఏర్పాట్లన్నీ నచ్చాయా అని అంటూ ఉంటే, నచ్చాయి నాన్న, ఇక్కడ సీమంతం చేసుకుంటే అక్క అమ్మ ఇద్దరు కూడా నా పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, నన్ను ఆశీర్వదించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగీతో, బాగి త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా, కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లలతో మీరు కూడా వెళ్ళి రెడీ అయ్యండి అని చెప్పడంతో పిల్లలు కూడా రెడీ అయ్యి
కిందకి దిగుతూ ఉంటారు. బాగీ కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకు వస్తుంది. ఇక బాగీని చూడగానే అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నీకు ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి బాగీ కళ్ళకున్న కాటుకను తీసి తనకు దిష్టి చుక్క పెడతాడు. అలాగే బాగీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎవరి దిష్టి తగలకూడదని చెప్పి తన పొట్ట మీద కూడా దిష్టి చుక్క పెడుతూ ఉంటాడు. ఇక దాంతో బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత బాగీ చైర్లో కూర్చొని ఉండడంతో అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి బాగీ చేతికి గాజులు వేస్తూ తనకి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అమర్ కూడా బాగీ చేతికి గాజులు వేస్తూ తనకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రామ్మూర్తి కూడా బాగీని చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. అలా సీమంతం ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ బాగీని ఇక్కడ ఉన్నప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మనోహరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అది కిందకు వచ్చేటప్పుడు మనం అక్కడ నీళ్లు పోస్తే ఖచ్చితంగా అది జారి పడుతుంది. అప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డ అది ఇద్దరు కూడా పోతారు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక పిల్లలందరూ కూడా అక్కడ రామ్మూర్తి ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ కూడా చూస్తూ ఉంటారు. బాగా చిన్నప్పుడు ఫోటోలను చూస్తూ ఇప్పుడు పుట్టబోయే మా చెల్లి కూడా చిన్నప్పుడు మిస్సమ్మ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుందేమో అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రామ్మూర్తి ఆరుతో బాగీతో కలిసి దిగిన ఫోటో కూడా పిల్లలకు కనిపిస్తుంది. ఇదేంటి అమ్మ ఫోటో నీ పక్కన ఉందేంటి తాతయ్య, మీరు ముగ్గురు ఎప్పుడు ఫోటో దిగారు అని అంటూ ఉంటే ఆ ఫోటో మేము దిగింది కాదమ్మా, నేనే అలా చేయించాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఎందుకలా అని పిల్లలు అడుగుతూ ఉంటే ఎందుకంటే మీ అమ్మ నా పెద్ద కూతురు కాబట్టి నేను నా పెద్ద కూతుర్ని చూడకుండానే దూరం చేసుకున్న దురదృష్టవంతుడిని అని చెప్పి రామ్మూర్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడు పిల్లలందరూ కూడా అంటే నువ్వు మా సొంత తాతయ్య అని చెప్పి రామ్మూర్తిని బాగిని గట్టిగా హక్ చేసుకుంటారు. అలా ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండడంతో ఇక అప్పుడు మనోహరి వీళ్ళు ఇలా సంతోషంగా ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఈ బాగిని ఇప్పుడు చంపేయాలి అని మనోహరి ప్లాన్ చేస్తూ ఇక అలా మెట్ల దగ్గర నీళ్లు పోయడంతో బాగి వాటర్ తాగుదామని చెప్పి అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ అనుకోకుండా ఆ నీళ్ళ మీద కాలు వేసి జారి పడిపోతుంది. ఇక దాంతో బాగీకి నొప్పులు మొదలవుతాయి. అమర్, రామ్మూర్తి, పిల్లలు వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ బాగిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. యమలోకంలో ఉన్న ఆరు బాగి పిలుపు వినిపించడంతో కంగారు పడిపోతూ యమధర్మరాజా, నా చెల్లెలకి మళ్ళీ ఏదో ప్రమాదం వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అవును బాలిక, నీకు అనిపించింది నిజమే, నీ సోదరికి నొప్పులు మొదలయ్యాయి, కానీ ఆ మనోహరి చేసిన కుట్ర వల్ల తన కడుపులో ఉన్న బిడ్డ బతకడం కష్టంగా ఉంది అని అంటూ ఉంటే ప్లీజ్ అలా అనకండి, ఎలాగైనా సరే నా చెల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆరు యమధర్మరాజుని ఆ విధంగా వేడుకోవడంతో యమధర్మరాజు ఆరు మాటలకు కరిగిపోయి ఆరు ఆత్మను చనిపోయిన బాగి బిడ్డలోకి ప్రవేశపెడతారు. ఇక ఆ విధంగా ఆరుని పునర్జన్మ ఎత్తి బాగి కడుపున బిడ్డగా పుడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.